నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పారిశుద్ధ్యం గురించి అవగాహన సదస్సు మహేశ్వరం నియోజకవర్గ సర్పంచ్లతో చర్చించిన ఎంపీడీఓ కృష్ణకుమారి జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆందోళన స్టేట్ బ్యాంకు ముందున్న వర్షపు నీటిని తొలగించాలని డిమాండ్ ఏపీ తెలంగాణలో మరో 24 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం 45 నుంచి 50 కిలోమీటర్ల ఈదురుగాలు వీస్తాయన్న వాతావరణ శాఖ కర్ణాటక గదగ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి 4గురికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు ఇక డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలో ఎంపీడీఓ కృష్ణకుమారి ఆధ్వర్యంలో 35 గ్రామ పంచాయతీ సర్పంచ్లకు తడి చెత్త పొడి చెత్త వాటి నుంచి ఎరువులు ఎలా తీయాలి వాన నీటిని ఎలా ఒడిసి పట్టుకోవాలి గ్రామాల్లో పారిశుద్ధ్యం గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో 35 గ్రామ పంచాయతీ సర్పంచ్లు జెడ్పీటీసీ ఎంపీటీసీలు ఎంపీపీలు మంద జ్యోతి పాండు గ్రంథాలయ చైర్మన్ పాండు రంగారెడ్డి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ పాల్గొన్నారు ఈ సందర్భంగా నేదునూరు సర్పంచ్ మాట్లాడుతూ అధికారులు సర్పంచ్లకు సహాయ సహకారాలు అందించాలని అందరి సమిష్టితో సమన్వయంతో భావితరాలకు మంచి వాతావరణాన్ని ఇవ్వటానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు మన చిలకలో పడిన నీరు ఏదైతే ఉందో వర్షం పడేటప్పుడు ఏదో ఒక మూల నుండి ఖచ్చితంగా వెళ్ళిపోతుంది బయటకు పక్కల పొలానికి వెళ్ళిపోతూ ఉంది పక్కల పొలానికి వాళ్ళ పొలం నుండి ఇంకొక పొలం కదా అలా వచ్చే నీరు ఏమవుతుందంటే నీరు వచ్చేటప్పుడు అలా ఒకరి పొలం ఒకరికి వెళ్ళిపోతూ ఉంది దానివల్ల మన భూమిలో ఉండే సారం ఏదైతే ఉందో సారం కొట్టుకొని పోతుంది మనం ఏదైతే దానికోసం మేకల ఎరువు కానీ పశువుల ఎరువు కానీ పంట కోసం వేస్తామో ముఖ్యంగా ఏంటంటే మొత్తం కూడా కొట్టుకొచ్చేసేసి చివరి ఏదైతే అది చెరువు కానీ లేకపోతే ఒక పరిధిలో కావాలని జరుగుతాము అటువంటి పరిస్థితి లేకుండా ఏం చేయడం ఏంటంటే ఎవరి చెలకలో పడేటువంటి వర్షపు నీరు వాళ్ళ చెలకలో ఆపేటటువంటి ఏర్పాటు పారంపాడు అనేది ఎవరైతే నీరు బయటికి వెళ్ళిపోయే మార్గం ఉందో అక్కడ ఒక ఇంకుడు గుంతుకుడు తీసుకోవాలి జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండల కేంద్రంలో చిన్నపాటి వర్షానికి పట్టణంలోని స్టేట్ బ్యాంకు ముందు చెరువును తలపించే విధంగా వర్షపు నీరు వచ్చి చేరడంతో రహదారి వెంట పాదచారులు వాహనాలు తిరగలేని పరిస్థితి ఏర్పడుతోంది గత 5 సంవత్సరాలుగా ప్రతి వర్షాకాలంలో పెద్ద మడుగు ఉండడం వల్ల రోడ్డుకి ఇరువైపులా డ్రైనేజీని నిర్మించి ఇబ్బందులు తొలగించాలని చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న అవినీతి పాలక వర్గానికి ఈ విషయం పట్టడం లేదని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి పోతుల మధుసూదన్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి శిక్షావళి ఆచారి శాంబశివుడు తదితరులు పాల్గొన్నారు స్టేట్ బ్యాంక్ ఉన్న వర్షపులను వెంటనే ప్రజలకు ఇబ్బందిగా ఉంది వైఖరి అధికారుల నిర్లక్ష్య వైఖరి స్టేట్ బ్యాంక్ ఉన్న ముందున్న వర్షపులను వెంటనే అధికారుల మేడం మేమేం చెప్తున్నామంటే ఇప్పటికీ వర్షకాలం చిన్న వర్షం వస్తేనే హిమ పరిస్థితి నిజంగా చెప్పాలంటే ఆడపిల్లలు దాడిపోయే పరిస్థితి వెహికల్ దాడాలా లేకుంటే చీరలు ఎక్కువ పోవాలా ఏమి హీన పరిస్థితి ఎన్నిసార్లు చూడాలి 8 ఏళ్ళు అయింది ఇప్పటికి 3-4 ఏళ్ళు అయింది ఎవరు పెంచుకునే పాపం లేదు మా ప్రజలు చేసే తప్పేముంది వాళ్ళకంతా అవినీతి కావాలి మరి ఇప్పుడు మీ చేత ఉంది పరిపాలన ఆర్డీఓ గారు స్పెషల్ ఆఫీసర్ మీరు ఉన్నారు కమిషనర్ ఏం చేశారు ఎప్పటికీ మేము ఇచ్చి మాకు విసుకొచ్చిపోయింది ఏ పరిష్కారం లేదు ఇప్పుడు మీరు అధికారుల నుండి కూడా మీరు చేయలేకపోతే వాయువ్య బంగాళాఖాతంలో వెస్ట్ బెంగాల్ తీరాన్ని ఆనుకొని అల్పపీడనం కొనసాగుతున్నట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు దీని ప్రభావంతో మరో 24 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు ముఖ్యంగా కోస్తా జిల్లాలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలతో పాటు భారీ వర్షాలు కూడా కురిసేందుకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు తీరం వెంబడి 45 నుంచి 50 కిలోమీటర్ల ఈదురుగాలులు వీస్తాయని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ అధికారులు సూచించారు వాయువ్య బంగాళాఖాతంలో అంటే నెక్స్ట్ నుంచి మాట్లాడతాం మళ్ళీ 2-3 రోజులుగా మనం
బే ఆఫ్ బెంగాల్లో చూస్తున్నటువంటి ఉపరితల ఆవర్తనాల దృష్ట్యా ఈరోజు ఉదయం వాయువ్య బంగాళాఖాతంలో వెస్ట్ బెంగాల్ తీరానికి ఆనుకుని అల్పపీడన ప్రాంతం ఏర్పడినది. దాని ప్రభావం చేత మనకి రాబోయేటువంటి 24 గంటల్లో పలు చోట్ల ఒక మోస్తరు వర్షాలు, అలాగే ఒక 2 చోట్ల భారీ వర్షాలు కూడా మన కోస్తా జిల్లాలో వచ్చేటువంటి అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అలాగే దీని ప్రభావం చేత గడిచినటువంటి 24 గంటల్లో కూడా మన కోస్తా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురియడం జరిగింది. అలాగే కొన్ని చోట్ల అయితే పర్టికులర్లీ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో భారీ వర్షం కూడా నమోదైంది. పర్టికులర్లీ అమలాపురంలో 8 సెంటీమీటర్లు, ఇంకా తదితర ప్రాంతాల్లో కూడా 4 సెంటీమీటర్స్ అబో చాలా చోట్ల నమోదవడం జరిగింది. అలాగే ప్రస్తుతానికి ఇప్పుడు వాయు బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం దృష్ట్యా మన కోస్తా తీరం వెంబడి కూడా బలమైనటువంటి గాలులు పశ్చిమ దిశ నుంచి గంటకి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. అలాగే దీని దృష్ట్యా ప్లస్ స్టేట్ ఆఫ్ సీ అంటే సముద్రం యొక్క స్థితి కూడా రఫ్నెస్ కూడా ఎక్కువగా ఉండటం చేత జాలర్లని అంటే వేటకు వెళ్ళొద్దని మనం హెచ్చరించడం జరుగుతుంది. అది ప్రస్తుతం వరకు 45 నుంచి 50 కిలోమీటర్లు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది నాకు దీంట్లో కర్ణాటక రాష్ట్రంలోని గదగ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నంద్యాల పట్టణంలోని గిరినాథ్ సెంటర్ ప్రాంతానికి చెందిన హోటల్ గురు రాఘవేంద్ర యాజమాని కుమారుడు రాఘవేంద్ర దుర్మరణం చెందాడు. 4 మిత్రులతో గోవా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవింగ్ చేస్తూ కారులోనే ఇరుక్కుపోయి రాఘవేంద్ర మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చంద్రాయనగుట్టలోని సిఆర్పీఎఫ్ క్యాంపులో 81వ సిఆర్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పుల్వామాలో అమరవీరులు స్తూపాన్ని ఆవిష్కరించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సిఆర్పీఎఫ్ జవాన్లు కవాతు నిర్వహించారు. రక్తదాన శిబిరంలో జవాన్లు పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్లో మీటర్ రీడర్ ధర్నా చేపట్టారు. అధికారుల ఒత్తిడితో మనస్తాపం చెందిన మీటర్ రీడర్ శ్రీను అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. శ్రీనివాస్ ఫ్యామిలీకి నష్టపరిహారం ఇవ్వాలని కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కార్మికులు ధర్నా చేపట్టారు. నమస్కారం. ఈరోజు జరగడం అనేది దురదృష్టకరమైనటువంటి విషయం. మన అమ్మ నేను ఈరోజు ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరం. నేను నా పేరు యేసురత్నం, రాష్ట్ర ఏఐటీసీ ఉపాధ్యక్షుని, ఈ మున్సిపాలిటీలకు రాష్ట్ర అధ్యక్షుని. ఈ ఏరియాలో జీడిమట్ల ఏరియాలో 40 ఏళ్ల క్రితము ఇక్కడ వాటర్ ట్యాంక్ కట్టి చెప్పడంలో కూడా మా పాత్ర ఉన్నది. కానీ ఇటీవల కాలంలో వచ్చినటువంటి ప్రభుత్వాలు మీకు ఈ సందర్భం కాకపోయినా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్న మీడియా ద్వారా తెలంగాణ ఉద్యమంలో అందరూ పాల్గొన్నాం. తెలంగాణ కావాలన్నాం. తెలంగాణ కాకముందు ఉద్యమంలో ఏమన్నాడు కేసీఆర్ గారు, ఎక్కడనైనా అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ అటు మున్సిపాలిటీలో కానీ వాటర్ వర్క్స్లో కానీ హాస్పిటల్లో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానమే వద్దు అని చెప్పిండు. కానీ దురదృష్టకరం ఏంటంటే ఇప్పటిదాకా కూడా పర్మనెంట్ చేయకపోగా జీతాలు కూడా సరిగా రానటువంటి పరిస్థితి. ఇది ఒక భాగం. కాకపోగా మానసిక ఒత్తిడి, పనిలో నువ్వు ఈ పని ఎక్కువ చేయి ఆ పని ఎక్కువ చేయని. ఇప్పుడు ఇక్కడ వాటర్ మీటర్ రీడర్ ఒక ఆయన ఉన్నాడు వాటర్ వర్క్స్లో. ఈ మీటర్ రీడర్ ఆయన ఒక్కడే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మీటరు చేసేటువంటి అవుట్ సోర్సింగ్ రీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన 4 పనిచేస్తున్నాడు ఒక్కడు. అంటే ఉదాహరణకి చట్ట ప్రకారంగా ఆయనకు ఒక 150 ఇండ్లో 200 ఇండ్లో చేయాలి నెలకు. కానీ 500 నుంచి వెళ్ళి 1000 ఇండ్లు కూడా రీడింగ్ చేయమని చెప్తున్నారు. అంటే ఇదేంటి శ్రమ దోపిడీ, పని ఒత్తిడి అవుతున్నది. అంటే ఆయన ఒక్కడు 4 పని చేస్తున్నాడు. అవునా? ఇటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి.
చట్టాలు కూడా ఏం చేస్తున్నారు, తక్కువ మందితో ఎక్కువ పని చేయమంటారు. అయినా కానీ ఇక్కడ ఎదురుగా ఒక బిల్డింగ్ పెద్దది కనబడుతున్నది. ఆ బిల్డింగ్కి ఎంత నీళ్ళు ఇవ్వాలా ఏంటిది అనేది అధికారులు మేనేజర్ చూడాలి, ఐఆర్ ఆఫీసర్ చూడాలి. కానీ మీటర్ రీడింగ్ అయినా తీసుకొచ్చి నువ్వు ఆ బిల్డింగ్ అంతా ఎక్కువ దాని కొలతలు అయ్యి నువ్వు ఇవన్నీ చేయాలన్నందుకు ఇటువంటి వాళ్ళందరూ మానసిక ఒత్తిడికే హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు అని నేను ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను. ఆ నేపథ్యంలోనే గత 4 రోజుల నుండి విజిలెన్స్ వాళ్ళు ఆయనను అడగడము, అధికారులు కూడా ఆయనను అడగడము, ఇక్కడ ఉన్నటువంటి ఆయన పేరేం పేరు, ఇప్పుడు ఆయన పేరు జమీల్ అనేటువంటి మేనేజర్ ఆయనను పిలిచి నువ్వు సరిగా పని చేయట్లేదు, లేకపోతే నిన్ను తీసేస్తా, నువ్వు అవుట్ సోర్సింగ్ అయినవానంటే ఆయనకు చట్టం గురించి తెలియదు. ఒకసారి వాటర్ వర్క్స్లో పనిచేయడానికి వచ్చినటువంటి ఆ మీటర్ రీడర్ కానీ, లైన్ మీద నీళ్ళు ఇప్పటైనడు కానీ, ఇక్కడ గార్డెన్లో పనిచేసే వాళ్ళు కానీ, రిపేర్ చేసే వాళ్ళు కానీ, వాటర్ మీటర్గా పనిచేస్తున్నటువంటి శ్రీనివాసులు కానీ తీసే హక్కు ఆయనకు లేదు, కేసీఆర్ కూడా లేదని ఈ సందర్భంగా మీ అందరికి తెలియపరుస్తున్నాను. సుప్రీంకోర్టు చట్టం వచ్చింది, సమాన పనికి సమాన వేతనం. ఒకసారి ఇక్కడ పనిచేస్తే నిరంతరం పని అయితే ఉంటుందో, నువ్వు అన్నట్టు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఏంది, ఈ ట్యాంక్ కట్టిండు, ఈ ట్యాంక్ కట్టినటువంటి కాంట్రాక్టరు 3 ఏళ్ళు 4 ఏళ్ళు పని చేయించుకొని ఆయన వెళ్ళిపోతాడు. అది కాంట్రాక్ట్ విధానం. కానీ రోజు గాడిద కొడుకులారా ప్రజలందరికీ నీళ్లు దాపిచ్చే వాళ్ళతో మీరు ఇబ్బంది పెట్టుకొని వాళ్ళు చావడానికి కారణమైనటువంటి అధికారులను సస్పెండ్ చేయాలని, ఆ కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇవ్వాలని ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ డిమాండ్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్ ఎంప్లాయీ అయినా సరే ఎవరైనా సరే ముందు చనిపోయిన తర్వాత బాధాకరమైన విషయం. దాంట్లో మొత్తం ఇదే అలాంటి లేదు. బేసిక్గా ఆయన అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ నుంచి ఆయన వర్క్ చేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలో వర్క్ చేయటం మూలన అంటే కొన్ని వర్క్ స్టైల్లోనా లేకపోతే వేరే దాంట్లో అయ్యారనేది ఎవరికి అది తెలియదు. కానీ ఏదైనా చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి మేము ఏదైనా విషయాలు ఉన్నా సరే మేము పై అధికారులకి విషయాన్ని చెప్తాం, ఇది జరిగింది సరే అంతే తప్ప వేరేది కాదు. చాలా బాధపడాల్సిన విషయం ఇది. రాత్రి నాకు తెల్లవారేసరికి న్యూస్ వచ్చింది, తెలియటం వలన నాకు చాలా బాధ. ఎందుకంటే మా దగ్గర మా కంటే వర్క్ చేస్తూనే ఉన్నారు కదా. ఆ తర్వాత ఇక్కడ చేసిన తర్వాత ఇలా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి చెప్పడం కూడా జరిగింది. ఆ బయోఫిస్ కూడా ఇక్కడ ఏం జరుగుతుందని చెప్తారు. మా పరిధిలో ఇప్పుడు అవుట్ సోర్సింగ్తో మాట్లాడడానికి ఫోన్ కూడా చేశానంటే ఆయన వస్తానన్నారు. ఆయన వచ్చి మాట్లాడతారు. ఆయన వస్తానన్నారు. అంటే ఎప్పటిలోకి వస్తానన్నారు? వస్తానన్నారు సార్. ఎందుకంటే సీరియస్ ఇష్యూ కదా, చనిపోవడం అంటే చాలా బాధాకరమైన విషయం, చాలా బాధ. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్ధాపూర్ గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వర్ని మండలం జెడ్పీటీసీ హరిదాస్, ఎంపీపీ మేక వీరరాజు పాల్గొని వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వంలో పెన్షన్ను పెంచడం గర్వంగా ఉందని, ఇలాంటి పథకాలను మరెన్నో ప్రజలకు అందజేయాలని వారు తెలిపారు. శ్రీలక్ష్మి గారికి, అదేవిధంగా డిప్యూటీస్ గారికి, ఎంపీటీస్ గారికి, గ్రామస్తులందరికీ నా యొక్క నమస్కారాలు. మనకు ప్రభుత్వము, మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన సీఎం కేసీఆర్ మనకు 200 పింఛన్ నుంచి మరి 1000 రూపాయలకు పెంచుతూ అప్పటి నిర్ణయం తీసుకొని దాని ప్రకారం పంపిణీ చేశారు. ఈ 2018 ఎలక్షన్ లో కూడా 1000 రూపాయల నుంచి 2016, 1500 నుంచి 3016కు మరి పెంచుతామని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిండ్రు కనుక మరి మన ప్రజలందరూ, మన పింఛన్దారులందరూ కూడా మరి వారికి బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి మరోసారి మన ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్ గారికి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత. ముఖ్యంగా ఏంటంటే మనం చెప్పిన మాట ప్రకారము మరి పెంచాలని ప్రభుత్వం రాగానే పెంచుతూ మరి ఈ నిర్ణయం తీసుకొని మొన్న వారం రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం.
జోగులాంబ జిల్లా కేంద్రంలోని డీకే అరుణ తన నివాసంలో విలేకరులతో సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రతిపక్ష పార్టీలతో బిల్లుకు మద్దతు ఇవ్వాలని అమిత్ షా అడగడం కొత్తేమీ కాదని, దీన్ని ఎంపీ రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమని డీకే అరుణ అన్నారు. కాంగ్రెస్లోని నాయకులను టీఆర్ఎస్ లోకి పంపిన మీరు ఇంకా బీజేపీలోని వలసలు కొనసాగుతున్న విషయం సోదరుడు రేవంత్ రెడ్డి తెలుసుకోవాలని డీకే అరుణ చురకన అందించారు. ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీని బలోపేతం చేస్తూ ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చే లక్ష్యంతోనే ప్రజల పక్షాన ఉండి తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ఏదైతే తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో దానికి విరుద్ధంగా తెలంగాణలో కొనసాగుతున్నటువంటి పరిపాలనకు చరమగీతం పాడడానికి బంగారు తెలంగాణ పేరుతో అప్పుల తెలంగాణగా మార్చినటువంటి టీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ ప్రభుత్వానికి, ప్రజలను మోసం చేసినటువంటి ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా ఈరోజు బీజేపీ పార్టీ పని చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మీ పైన విశ్వాసం ప్రజల్లో కోల్పోయిన సందర్భంగా ఎవరి మీదనో బురద తల్లితే మీరేమో అక్కడ మీకేమన్నా ప్రజల లోపల కొంచెం ఏదైనా మా కాంగ్రెస్ వైపు చూస్తారేమనేటువంటి ఆశతో ఏదైనా మాట్లాడి ఉండొచ్చు రేవంత్ రెడ్డి గారు. కానీ తెలంగాణ ప్రజలకు, ఈ దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పైన పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయినటువంటి విషయాన్ని ఓసారి మీరు ఆలోచించుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎంతమంది కాంగ్రెస్లో మీ నాయకులు మిగులుతారో ఒకసారి చూసుకోండి. ఉన్న ఎమ్మెల్యేలంతా లైన్ కట్టి టీఆర్ఎస్కి పంపించేసింది. లైన్ కట్టి టీఆర్ఎస్ పార్టీలకు పంపించింది ఎవరు? మీరే కదా. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకొక పార్టీ ఉండకూడదని మీ ఎమ్మెల్యేలంతా మీరే లైన్ కట్టి పంపించి బయటికి నాటకాలు ఆడుతున్నటువంటి విషయం ఎవరికి మీరు చెప్పేది? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, నన్ను ఎవరు చూడడం లేదనుకుంటే అది పొరపాటు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. సోదరా, బీజేపీ పార్టీనే ఈరోజు ఈ దేశంలో ప్రజలకు న్యాయం చేసేటటువంటి పార్టీ అని దేశ ప్రజలంతా కూడా ఒక బలమైన నాయకుడు నరేంద్ర మోడీ గారని ఈరోజు మళ్ళీ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా ఎన్నుకోవడంలో దేశ ప్రజలు సఫలమయ్యిండ్రు. దేశ ప్రజలకు విశ్వాసం కల్పించడంలో బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు సఫలమయ్యిండ్రు, మీరు విఫలమయ్యిండ్రు. తెలంగాణలో కూడా బీజేపీ పార్టీ సఫలం కాబోతుందనే విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తాను. మహిళలు, యువతులు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా జీవించేలా చూడడం వారి భద్రత ప్రధాన లక్ష్యంగా షీ టీమ్స్ పోలీసుల పని చేస్తున్నారని నల్గొండ జిల్లా అదనపు ఎస్పీ టి పద్మనాభరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో ఆధునీకరించిన షీ టీమ్స్ పోలీస్ స్టేషన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు షీ టీమ్స్ పనితీరును మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి, ఆకతాయిల బారి నుండి మహిళలు, యువతులకు రక్షణ కల్పించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన బోనాల పండుగ విశేషాలను తెలియచాటేందుకు ఒక ప్లే స్కూల్ యాజమాన్యం పసి హృదయాల్లో గుండెల నిండా నింపారు. ఆషాఢ మాసం బోనాల పండుగ సందడి పురస్కరించుకొని కుక్కట్పల్లి నియోజకవర్గంలోని పాత బోయిన్పల్లి శ్రీ సాయి ప్రజ్ఞ ప్లే స్కూల్ యాజమాని శ్రీమతి దేవిక నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ చదువుతున్న చిన్నారులతో బోనం విశేషాలను తెలియపరిచేందుకు ఒక కార్యక్రమాన్ని నిర్వహించి పరవశింపజేశారు. ఈ రోజు జరిగిన ఈ కార్యక్రమంలో పిల్లలు ఎంతో ఉత్సాహంగా కేరింతలు కొడుతూ నిమగ్నం అవ్వగా చూపరులను ఎంతో ఆకట్టుకుంది. మొన్న ప్రగతి నగర్లో భర్త మరో స్త్రీతో సహజీవనం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని దేహశుద్ధి చేసిన సంఘటన మరవక ముందే నేడు జీడిమెట్ల పిఎస్ పరిధిలోని చింతల్ ప్రాంతంలో మరో సహజీవనం ఘటన వెలుగు చూసింది. తన భర్త మరో స్త్రీతో కలిసి సహజీవనం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని వారిని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది. మా హస్బెండ్ నన్ను వదిలేసి ఇంకొక ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకొని నన్ను కాపురానికి తీసుకెళ్ళకపోగా ఇంకా తనకి డబ్బులు కావాలని, ఇంకా వేది వరకు అంటున్నాం ఇంకా కావాలని చెప్పి వేధిస్తున్నాడు.
కానీ ఇంకొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని హైదరాబాద్ వచ్చి ఇక్కడే ఉంటూ ఆ అమ్మాయితో ఉంటున్నాడు అనమాట. ఇవాళ తీసుకెళ్తా, రేపు తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్లకుండా అలాగే టైం తీసుకున్నాడు అనమాట. ఇతను ఇలాగే ఉన్నాడని చెప్పి తను ఎంక్వైరీ చేస్తే తను ఇక్కడికి ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని ఇక్కడే ఉంటున్నాడు అనేది కన్ఫర్మ్ చేసుకొని ఈరోజు వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామండి మేము. మెదక్ జిల్లాలోని గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలోని టీఎస్కేసీ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళా సందర్భంగా 180 మంది వరకు హాజరు కాగా దీనిలో 70 మంది ఎంచుకోవడం జరిగింది. దీనికి మేనేజ్మెంట్ డాక్టర్ పివి నరసింహన్ హాజరయ్యారు. ఈరోజు మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ రిక్రూట్మెంట్ జరిగింది. ఈ విధంగా జాబ్ రిక్రూట్మెంట్ జరగడం నెలలోనే ఇది 3వసారి. కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి విద్యార్థులకు 3 కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని పేరం గ్రూప్ ఆఫ్ కంపెనీస్, తర్వాత మైలాన్ ల్యాబ్స్, సాఫ్ట్ మొబైల్స్ వాళ్ళు ఇక్కడ రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. 150 మంది అభ్యర్థులు పైన వాళ్ళు ఇక్కడ ఈరోజు రిక్రూట్మెంట్కు హాజరయ్యారు. ఈ రిక్రూట్మెంట్ అనేది కొనసాగుతుంది. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు, అభ్యర్థులకు ఇలాంటి జాబ్ మేళాలు ఎంతో ఉపయోగపడతాయి. సో హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇలాంటి రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి కాలేజ్ పైన శ్రద్ధ వహించడం, రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో చదివిన విద్యార్థుల్లో ఉన్నటువంటి ప్రతిభను బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో వాళ్ళకు ఉన్నటువంటి రంగాల్లో ఉద్యోగావకాశాలు కల్పించడానికి వాళ్ళు ముందుకు రావడం అనేది ఎంతో శుభసూచకం. సో ఇలాంటి రిక్రూట్మెంట్ డ్రైవ్స్ ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఇంకా ఎక్కువగా నిర్వహించడానికి మా కాలేజీ ప్లేస్మెంట్ అధికారి డాక్టర్ మట్టయ్య యాదవ్ గారు, మిగతా కళాశాల సిబ్బంది అందరి సహకారంతో ఇంకా రాబోయే రోజుల్లో చాలా రిక్రూట్మెంట్ డ్రైవ్స్ నిర్వహించడానికి మేమంతా నిర్ణయించాము. ఎందుకంటే ఈ కాలేజీలో చదివిన విద్యార్థులు నిరుద్యోగులుగా ఉండకూడదు అనేది మా అభిప్రాయం. అంతేకాకుండా ఈ అభ్యర్థులకు మిగతా కాలేజీలో చదివినటువంటి మెదక్ ప్రాంతంలో నిరుద్యోగులు ఉన్నటువంటి వారికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మా వంతు ప్రయత్నం మేము చేయడానికి ప్రయత్నిస్తున్నాము. సో భవిష్యత్తులో కూడా జరగబోయే వాటిని కూడా ఈ ప్రాంత అభ్యర్థులు ఎక్కువ శాతం వినియోగించుకొని తమ ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తే మా ప్రయత్నం కూడా ఫలిస్తుందని మేమంతా కూడా భావిస్తున్నాం. సో ఈ విధంగా ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్కు రావడము, ఇక్కడ నిర్వహించడం అనేది మా కళాశాల సిబ్బంది అందరికీ ఆ ఘనత చెందుతుంది. కాబట్టి ఎంతో సంతోషంగా ఈ రిక్రూట్మెంట్ జరిపాము, భవిష్యత్తులో జరపబోతున్నాము. ఇవంతా కూడా ఈ ప్రాంత విద్యార్థుల మేలు కొరకే, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికని తెలియజేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బీచ్కుంద మండలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హరితహార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా ఫైనల్ స్పీకర్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, ఎంపీపీ అశోక్ పటేల్, వివిధ టీఆర్ఎస్ నాయకులు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే హనుమంత్ సింగ్డే మాట్లాడుతూ కాలేజీకి అవసరపడే కాంపౌండ్ వాల్, టాయిలెట్ రూమ్స్ కట్టిస్తానని వాగ్దానం చేయడం జరిగింది. తరువాత విహార కార్యక్రమంలో పాల్గొని మొక్కలను నాటడం జరిగింది. మేము నాటినటువంటి చెట్లు ప్రొటెక్ట్ కావాలంటే ఒక కాంపౌండ్ వాల్ అవసరం, తప్పకుండా చేద్దామని చెప్పిన. ఇప్పుడే ఎన్జిఓ గారికి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దాంట్లో ప్రొవిజన్ లేకపోయినప్పటికీ మరి ఇక్కడ డిగ్రీ కాలేజు, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, ఏకైక డిగ్రీ కాలేజ్ మన నియోజకవర్గంలో ఇదే. మరి ఇటువంటి డిగ్రీ కాలేజ్ను అన్ని విధాలుగా కాపాడుకోవాలంటే కాంపౌండ్ వాల్ అవసరం. మరి ఆ అవసరాన్ని, ఇంపార్టెన్స్ని మెన్షన్ చేస్తూ కమిషనర్ గారికి స్పెషల్ పర్మిషన్ కోసం, కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ కోసం రాయమని ఎండిఓ గారికి ఇప్పుడే చెప్పిన. లోపల ఆఫీస్ రూమ్లో కూర్చున్నప్పుడు అదే విషయం చెప్పిన. అయితే ఆ విధంగా లేకపోతే ఇతరత్ర నిధులతోని తప్పకుండా కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసుకుందాం. ఇంకా కొన్ని క్లాస్ రూమ్స్ కానీ, అమ్మాయి అన్నట్టు ఒక కాన్ఫరెన్స్ హాల్ కానీ, ఇవన్నీ కూడా అవసరం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొన్ని ఇంపార్టెంట్ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది.
పేదవాళ్ళ సంక్షేమం గురించి కానీ ప్రాంత అభివృద్ధి గురించి కానీ పరిగి మున్సిపల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గౌరవనీయులు మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెంచిన ఆసరా పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తేజిరెడ్డి, ఎంఆర్ఓ అనురాధ, ఎంపీపీ అరవింద్ రావు, జెడ్పీటీసీ హరిప్రియారెడ్డి, తెరాస పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 29 రాష్ట్రాలకు 29 మంది సీఎంలు ఉన్నారు. కానీ మన సీఎం ప్రతి ఒక్కరికి కూడా సాగునీరు అన్నాడు, తాగునీరు అన్నాడు. దానికి తోడు 200 పింఛన్ ఉంటే ఇవాళ 2016 రూపాయలు చేసిన ఘనత మన సీఎం కేసీఆర్. సీఎం 14 ఏళ్ళు ఉద్యమం చేసి మన తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాడు. గత 5 సంవత్సరాల చదివి కూడా ఒక ఉద్యమం మాదిరిగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు అదే 1000 రూపాయల పింఛన్ తీసుకొచ్చి 2016 రూపాయలు ఇచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. అదే మాదిరిగా 24 గంటల కరెంటు కూడా ఇచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. వ్యవసాయానికి పెట్టుబడి కింద మన సీఎం కేసీఆర్ గారు ఎకరకు 10,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. మీరు అదే మాదిరిగా రైతు బీమా కూడా ఏదైనా ప్రమాదం జరిగితే 5 లక్షల రూపాయలు ఇచ్చే ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. ఇవన్నీ కూడా చేసిండు. గత 60-70 సంవత్సరాలు గత ప్రభుత్వాలు ఉండే ఎవ్వరు ఏమి చేయలే. బిడ్డ పెద్దగై 18 ఏళ్ళు నిండితే పెళ్లికి వస్తే నేనున్నా ఒక మేనమామ లెక్క అని 1,116 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు. షాదీ ముబారక్ ఇస్తున్నాడు. 2,000 రూపాయలు అంటే సొంతం కొడుకు కూడా మీ ఇంట్లో సొంతం కొడుకున్నా కానీ 1000 రూపాయలు ఇవ్వకపో. ఎందుకంటే మన సీఎం ఒక పెద్ద కొడుకు నీకు సొంతం కొడుకున్నా కానీ ఇవ్వకపో. ఆ మాదిరిగా ఇస్తున్నాడు అంటే మామూలు విషయం కాదు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ సీఎం ఇయ్యని పనులు ఎవ్వరు కూడా 2,000 రూపాయలు పింఛన్ ఇయ్యరు. పనులు ఎవరు చేయలే. పక్క రాష్ట్రాలలో కూడా చూసిపోతా ఉన్నారు. అందరూ కూడా వీళ్ళు ఇన్ని పింఛన్లు ఎట్లిస్తున్నారు, కళ్యాణ లక్ష్మి ఎట్లిస్తున్నారు, షాదీ ముబారక్ ఎట్లిస్తున్నారు, వ్యవసాయానికి 10,000 రూపాయలు పెట్టుబడి కింద ఎట్లిస్తున్నాడు అని అందరూ పక్క రాష్ట్రాలలో కూడా అబ్బురపోతున్నారు. మన రాష్ట్రానికి వచ్చి చూసుకొని పోతున్నారు. కాబట్టి మీరు అందరూ కూడా ఇవాళ 10 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసిండు. అన్ని కూడా ఒక 3-4 నెలల లోపల ఈ రోడ్లన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. స్ట్రీట్ లైట్లు అవుతాయి, డివైనర్లు అవుతాయి. శ్మశాన వాటిక కూడా 3 ఎకరాలలో 50 లక్షలు పెట్టి ఇప్పుడు దానికి కూడా మేము భూమి పూజ చేసి వచ్చినాము. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా అన్ని రకాలు కూడా ఇప్పుడు డంపింగ్ యార్డ్ కూడా 3 ఎకరాలలో 50 లక్షలతో దానికి కూడా భూమి పూజ చేసి వచ్చినాం. ఇన్ని పనులు చేస్తున్నట్టే మామూలు విషయం కాదు. 2016 రూపాయలు పింఛన్ వస్తుంది. ఎవరైనా ఇచ్చిరా ఇంతకు ముందు? ఏ సీఎం అని ఇచ్చిండా? ఏ ఎమ్మెల్యే అని ఇచ్చిండా? మరి అంత మంచి సీఎం మన అదృష్టం. మనం అందరం కూడా ఆనందంగా ఉండాలి, పుష్కలంగా ఉండాలి. వరుణ దేవుని జర మొక్కుదాం, అందరం పూజలు చేద్దాం. జర వర్షాలు పడాలని అందరం చేస్తే మనకు వర్షాలు పడితే భారతదేశంలోనే ఒక చరిత్ర. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక చరిత్ర. ఒక ఇంజనీర్ అవతారం ఎత్తి 3 సంవత్సరాలనే కంప్లీట్ చేసిండు ఆయన. మామూలు ప్రాజెక్టు కాదు అది. ఆ నీళ్ళు వస్తే మన తెలంగాణ అంతా కూడా 80% సస్యశ్యామలం అయిపోతుంది. కాబట్టి మనం అందరం కూడా పెద్ద పెద్ద పనులు చేస్తుండే. మీది కూడా పాలమూరు రంగారెడ్డి, మీది కూడా అవుతుంది, ప్లాన్లో ఉన్నది. అది కంప్లీట్ కాగానే అది నీళ్ళు రాగానే ఈసారి ఇది కూడా మొదలు పెట్టే అవకాశం ఉన్నది. కాబట్టి అవన్నీ కూడా డిస్కషన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పారిశుద్ధ్యం గురించి అవగాహన సదస్సు. మహేశ్వరం నియోజకవర్గ సర్పంచ్లతో చర్చించిన ఎంపీడీఓ కృష్ణకుమారి. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆందోళన. స్టేట్ బ్యాంకు ముందున్న వర్షపు నీటిని తొలగించాలని డిమాండ్. ఏపీ, తెలంగాణలో మరో 24 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం. 45 నుంచి 50 కిలోమీటర్ల ఈదురుగాలు వీస్తాయన్న వాతావరణ శాఖ. కర్ణాటక గదగ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. 1 మృతి, 4 తీవ్ర గాయాలు. ఆసుపత్రికి తరలింపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.